అయితే ఇప్పుడు ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఇక్కడ ప్రజల కష్టాలను బయట ప్రపంచానికి తీసుకొచ్చేందుకు ప్రైమ్9 న్యూస్ ఎన్నో ప్రయత్నాలు చేసింది, కథనాలను ప్రసారం చేసింది కూడా. గత దశాబ్ద కాలంగా ఈ పరిశ్రమలను ఆనుకొని ఉన్న తాడి గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి, కానీ అవేవీ నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రైమ్9 బృందం ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో తిరిగి వార్తలు రాసింది, చాలా సక్సెస్ స్టోరీస్ ను కూడా చేసింది. రామ్కే ఫామ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా తాడి గ్రామంలో ప్రజల దుస్థితిపై వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. తాడి గ్రామం తరలింపు కోసం సర్వే కూడా చేపట్టింది. గ్రామాన్ని తరలించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఒకసారి మనం చూద్దాము, ఆ విజువల్స్ లో చూద్దాము ఏ విధంగా ఈ సక్సెస్ స్టోరీని ప్రైమ్9 న్యూస్ చేపట్టింది. ఆ విజువల్స్ లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైట్, ఇక పూర్తి సమాచారాన్ని వాసు మనకు సవివరంగా అందిస్తారు. వాసు, పరవాడ జిల్లాలో మనం చేసిన ఈ ప్రత్యేక కథనాలు ఏంటి, వాటిపైన వచ్చిన స్పందన ఏంటి, ప్రజలు ఏమంటున్నారు, ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే అసలు ఎవరు కూడా ఎటువంటి ధైర్యం చేయలేదు అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి. కేవలం ప్రైమ్9 న్యూస్ మాత్రమే చాలా ధైర్యం చేసి ఆ నిజాన్ని వెలికి తీసి ప్రజలకు ఇవాళ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఒకసారి మీరు మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? శ్రీదేవి, ఇప్పుడు మనం ఆయన చెప్పడం చూసాం. ఎన్నో ఇబ్బందులు పడి అరెస్టులు కూడా లెక్క చేయకుండా మొత్తం అంతా కూడా వాళ్ళు ఇబ్బంది పడి చేయడం జరిగింది. ఈ 3 గ్రామాల్లో ముఖ్యంగా తాడి విలేజ్, మీరు అన్నట్టు తాడి విలేజ్ సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా వరుస కథనాలు, అంటే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని మొత్తం గ్రౌండ్ రిపోర్ట్లు కానీ ప్రత్యేక కథనాలు కానీ మొత్తం అన్ని చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా హర్ష వ్యక్తం చేస్తూ ప్రైమ్9కి పాలాభిషేకం కూడా చేసే పరిస్థితి ఏర్పడింది. అసలు అక్కడ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్న జనాభా ఏ విధంగా ఆహారం తింటున్నారు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, భూగర్భ జలాలు ఎలా కలుషితం అవుతున్నాయి, అంటే వాళ్ళు చర్మంపై ఒంటిపై ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి కనీసం గర్భిణీ పోతుంది, పిల్లల్ని ఇవ్వట్లేదు, అక్కడ ఆడపిల్లలు ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. మొత్తం ఈ సమస్యలన్నింటినీ కూడా జనంతో మాట్లాడించి అక్కడ ఉన్న సమస్యలు వెలుగులోకి తేవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు కూడా స్పందించడం జరిగింది. కలెక్టర్ కూడా ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మనం ఇచ్చిన కథనాలతో ప్రభుత్వం కదిలింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అయితే తాడి విలేజ్ సంబంధించి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మనం ఇచ్చినటువంటి సమాచారం మొత్తం 100% కరెక్ట్ అని ప్రభుత్వం నమ్మింది. దీంతో ప్రభుత్వం చెప్పిన విధంగా మొత్తం కూడా సర్వే చేయడానికి, అంటే దశాబ్దాల తరబడి ఏళ్ల తరబడి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ గ్రామాన్ని తరలించమని. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎమ్మెల్యేలు వచ్చారు, మొత్తం అందరూ కూడా హామీ ఇచ్చారు. సీఎంలు మారిపోతున్నారు తప్ప గ్రామం మాత్రం తరలిపోవట్లేదు. ఈ నేపథ్యంలో ప్రైమ్9 చేసినటువంటి విజయం సాధించింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వేలు జరుగుతున్నాయి. సర్వేలు 3 నెలల నుంచి కూడా సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేల అనంతరం 6 నెలల్లో ఎంతమంది జనాభా ఉన్నారు, వీళ్ళని ఎక్కడ తరలించాలి, వీళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, మొత్తం ఇదంతా కూడా వివరించి అంతా కూడా తెలియజేసి వాళ్ళందరికీ కూడా సరైన ఇల్లు ఇచ్చి వాళ్ళ నివసించడానికి సరైన ఉపాధి చూపించి చర్యలు తీసుకునేందుకైతే వేలాది మంది గ్రామస్తున్నారు కూడా. గ్రామస్తుల్లో అందరూ కూడా ఎవరెవరు ఎప్పటి నుంచి ఉన్నారో సమాచారం తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ విలేజ్ కూడా తరలించేందుకైతే సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మనతో పాటు ఇక్కడ చాలామంది కూడా వచ్చారు మొత్తం మాట్లాడేందుకు కూడా. సార్ చెప్పండి, చాలా సంవత్సరాల తరబడి ఆయన చెప్పారు అరెస్టులో మొత్తం జైళ్ళు ఇవన్నీ కూడా ఛేదించుకుని మీరు ముందుకెళ్ళిన స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి మీరు ఎందుకు ఇబ్బంది పడాయి? మేము ఇలాంటి పోరాటాలు చాలా చేసామండి. పోరాటాలు చేయడం వల్ల ఫార్మాసిటీలో ఏం జరుగుతుందో, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం వెళ్ళామనుకోండి గేట్లు కూడా ఎంట్రీ ఉండదండి. అంటే ఇక్కడ కాలుష్యం ఫార్మాసిటీ రామ్కీలో ఏం జరుగుతుందో తెలీదు. మన అసెంబ్లీలో కూడా మొన్న బండమ్మ గారు మాట్లాడారు, దానికి ఏం చేస్తారు ఈ ప్రభుత్వాలు చూడాలి. ఒకటి, ఇప్పుడు వర్షం పడితే భయందాలతో చుట్టుపక్కల విలేజ్లు భయపడుతున్నారు. ఏ పొల్యూషన్ ఏ కాలంలో వదులుతున్నారు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కల మేకలు కానీ చాలా గేదెలు కానీ మిగతావన్నీ చనిపోతున్నాయి. అలాగే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు కూడా సేఫ్టీ పాటించట్లేదు. ఏ కెమికల్ లోపల సేఫ్టీ లేకపోవడం వల్ల ఫార్మాసిటీలో ఎంప్లాయీస్ కూడా సేఫ్టీ లేకపోవడం వల్ల భయంతో ట్యాంకులో దూకడం కూడా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలు దిక్కుచోతం స్థితిలో పడ్డారు. వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు. దీనికి తక్షణమే ఫార్మా యాజమాన్యం కూడా వీళ్ళకి సరైన న్యాయం జరగాలి. అలాగే తాడు ఉంది, సిటీపీ ఉంది, అది ఎక్కడి నుంచో వ్యర్థపదాలు తెచ్చి మన దగ్గరలో ఉన్న 3 విలేజ్లు తానం కానీ వాళ్ళ తాడి కానీ లంకెలపాలెం కానీ వీటి వల్ల చాలా చాలా పొల్యూషన్ అండి. ఇది మనం మొత్తం గ్రౌండ్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. వర్షం పడబోడికి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి.
అలాగే కాలువల్లో నుంచి ఇప్పుడు పరవాడ చుట్టుపక్కల విలేజ్లో చాలా చెరువులు ఉన్నాయి. మన అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు, గేదెల్లో మేకల్లో మిగతా అన్నీ మేపుకుంటారు. దానివల్ల వాటర్ వెళ్ళడం వల్ల దాంట్లో అవి తాగడం వల్ల చనిపోతున్నాయి. ఏ కంపెనీ వదులుతున్నారు? 100 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ఫార్మాలో. ఈ కంపెనీలో ఎవరు వదులుతున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఏది వస్తుంది, ఏ రసాయనం వస్తుంది తెలియక ఇబ్బంది పడుతున్నాం. దీనికి వెంటనే ఈ రామకి యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వాలు కానీ తక్షణమే న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకా చాలామంది కూడా ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఇప్పుడు తాడి విలేజ్లో మేమైతే మొత్తం వరుస కథనాలతో ఆ గ్రామాన్ని తరలించే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడున్న సమస్య, ఈ గ్రామంలో ఉన్న సమస్య? ఒకప్పటి నుంచి లంకిలిపాలెం గ్రామం ఒకప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉండేది. మన ఫార్మా సిటీ రాకముందు, ఫార్మా సిటీ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. నైట్ పూట విపరీతమైన స్మెల్ వదిలేస్తుంటారు, దాంతో కూడా మేము ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం. అదేవిధంగా ఇక్కడ మేము ఎక్కువ సమస్యలు మేమే ఫేస్ చేస్తాం. ట్రాఫిక్ సమస్య కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా లంకిలిపాలెం జంక్షన్లో అన్ని విధాలుగా ఫార్మసిటీకి సంబంధించిన ప్రతి సమస్యని కూడా మేమే ఫేస్ చేస్తుంటాం. లంకిలిపాలెంలో కూడా చాలా మంది నిరుద్యోగ సమస్య ఉంది. ఫార్మాలో ఈ అంతా పొల్యూషన్ అంతా మేము పడుతున్నాం, కానీ జాబులు మాత్రం బయట వాళ్ళకి ఇస్తున్నారు. ఈ విధంగా కూడా నిరుద్యోగ యువతకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది కూడా ఈ ఉద్యోగాలు వస్తాయని ఈ బీఎస్సీ కెమిస్ట్రీలు అవి చేసి చాలా వరకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరికి ఏమీ కూడా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా పొల్యూషన్తో కూడా చాలా సతమతం అవుతూ ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ విధంగా ఫార్మా యాజమాన్యం స్పందించి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. చాలామంది కూడా వచ్చారు. సార్ ఏమంటారు, మీరేమంటారు? మరి 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 లంకిలిపాలెం గ్రామం ఒక నిర్వాసిత గ్రామంగా ప్రకటించి, ఎందుకంటే పొల్యూషన్కి మాకు ఏరియా కెనాల్ ఒకటే మంచిదారి, కనీసం బఫర్ జోన్ కూడా దాటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా కానీ మేము పొల్యూషను నెక్స్ట్ ఇలాంటి వ్యాధులు మేము భరిస్తున్నాం. ఎవరికైనా ఉద్యోగ సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు అన్నీ కోల్పోయారు. వ్యాపారాలు ఇచ్చారు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఇవి లేవు. ఇప్పుడు రాత్రి అయితే ఏలేరు కెనాల్ దాటిన తర్వాత మొత్తం చూడండి, ఆ పొల్యూషన్ మీద వచ్చుకున్న బడ్డీ, నల్ల బుక్కి, ప్లయాస్ వీటితో మొత్తం తాడెంత ప్రభావితం, లంకెలపాలెం దానికి 100 రెట్లు ప్రభావితం ఉంది. దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి దీన్ని బయటికి పంపించే విధంగా ఇక్కడ మన వ్యవస్థను కాపాడాలని కోరుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంతోమంది చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కనీసం కంపెనీకి వెళ్ళి ఒక రిజ్యూమ్ కూడా తీసుకోవట్లేదు, రానివ్వట్లేదు. మీ లంకిలపాలెం అనే వాటిని ఒక తాడి కానీ తానం వల్ల వెయిట్ లంకిలపాలెంలో ఒక కాంట్రాక్ట్ బేసిక్ జాబ్లు కూడా దొరకట్లేదు. కానీ ఇక్కడ కొన్ని పొల్యూషన్ కానీ రాత్రి కానీ ఉదయం నుంచి నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు పోయి ఇటువంటి దీనిపై తక్షణమే రామకీ యాజమాన్యం ప్రకటించి లంకిలపాలెం కూడా ఒక నిర్వాసితగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భూములు ఇచ్చేది వీళ్ళు, ఉపాధి లేకపోవటం, ఆరోగ్యం పాలవటం, అనారోగ్యం పాలవటం, ఇబ్బంది పడటం వీళ్ళు. అసలు ఏంటి సార్, ఎందుకు ఈ దుస్థితి ఎందుకంటారు? అదే సార్, మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎక్కడో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు తీసుకొచ్చి మా నెత్తిని ఇక్కడ పెట్టారు. మా ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు లంకిలిపాలెంలో వెళ్ళి విలేజ్లో ఉన్నటువంటి ఏ ఇంట్లోకి వెళ్ళి మీరు సెర్చింగ్ చేయండి, ఒక బాత్రూమ్కి వెళ్తే సుమారు 10 బకెట్ల నీళ్ళతో క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఇల్లు పట్టుకోండి, ఏ ఆకు పట్టుకోండి, ఏ చెట్టు పట్టుకోండి, విపరీతమైనటువంటి దుమ్ము ధూళి, దానికి అనుబంధంగా నడుస్తున్నటువంటి వెహికల్స్, విపరీతమైనటువంటి పొల్యూషన్. ఈరోజు మేము ఈ లంకిలిపాలెంలో నివసించలేని పరిస్థితి ఉంది. అలాగే తెల్లవారు 4 గంటలకి సరదాగా వాకింగ్ చేసుకుందాం అని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితికి విపరీతమైన దుర్భరమైనటువంటి వాసన భరించలేకపోతున్నాం, పీల్చలేకపోతున్నాం. ప్రాణాయామం చేయండి, అవి చేయండి, ఈ చేయండి, గాలి పీల్చుకుంటే విపరీతమైన పొల్యూషన్తో సంబంధించినటువంటి గాలి ఈ కడుపులోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలియదు. కళ్ళు మంటలు, ఒక్కోసారి ఇటువంటి లోపల స్టమక్లో ఉన్నటువంటి రకరకాలటువంటి కడుపులో తిప్పడం, ఇటువంటి వ్యాధులతో చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఈ యొక్క కంపెనీల్లో అధునాతనమైనటువంటి పొల్యూషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏ టెక్నాలజీని ఉపయోగించి చేయట్లేదు, ఏదో నామమాత్రంగా చేసి వదిలేస్తున్నారు. ఆ యొక్క ఎఫెక్ట్ మేము అనుభవిస్తున్నాము. 1/2 కిలోమీటర్ల దూరంలో ఉండి మీ యొక్క ఈ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఈ యొక్క ప్రభుత్వము, ఈ యొక్క పెద్దలు పట్టించుకొని మా యొక్క మంచి అధునాతమైన పరికరాలు ఇవ్వాలి. అలా అని చెప్పి మేము దేశ ఆర్థికాభివృద్ధికి అన్నింటికి ఎటువంటి అడ్డు చెప్పే పరిస్థితి అయితే అది కాదు. అధునాతనమైన పద్ధతులు, దాని సిస్టమ్స్ ఫాలో అయ్యి ప్రజలకు అవగాహన కల్పించి దాని యొక్క పొల్యూషన్ని పరిశీలించి దాని యొక్క వాయువుల్ని మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ రిలీజ్ చేసేటటువంటి మంచి చర్యలు తీసుకుంటారని మా యొక్క పెద్దల్ని వీళ్ళందరినీ కోరుకుంటూ ఈ లంకిలిపాలెం విలేజ్ తరపునటువంటి చర్యలు తీసుకోమని, ముఖ్యంగా ఈ యొక్క
ప్రైమ్ 9 ఈ యొక్క టీవీకి మా యొక్క ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాకు ఇలా సహకరించి మా బాధలు తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు లేరు. అలాంటిది ఒక టీవీకి ముఖ్యంగా మేము మా యొక్క విలేజ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యంగా మా మిత్రుడు గణేష్ ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి మా చేత మా యొక్క బాధలను వెలిబుచ్చేటటువంటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి క్లియర్గా వెళ్ళాలనే ఉద్దేశం మీద మా యొక్క బాధలను క్లియర్గా తెలియజెప్పాలనే ఉద్దేశం మీద ఇది చెప్తున్నాం సార్. ఏ ఒక్క కంపెనీ మీద కానీ ఏ ఒక్క దేశ ఆర్థికాభివృద్ధి గురించి కానీ ఏ ఒక్క పార్టీల గురించి కానీ ఉద్దేశం కాదు. మా యొక్క ఆరోగ్యకరమైనటువంటి మా యొక్క క్షేమాన్ని అభివృద్ధి చేయమని, మా బాగా నివసించేటట్టు చూడమని, మేము ఈ ఊరిని మా అంతలో మేమే విడిచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మాకు తేవద్దు. ఇటువంటి ఇల్లులు మళ్ళీ మేము తెచ్చుకొని మీ యొక్క పరిస్థితులు అవతలికి వెళ్ళి కట్టుకోవాలంటే ఎంతో ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఆర్థికాభివృద్ధితో కూడుకున్నటువంటి శ్రమ మాకు. దయచేసి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాలని మా అఖిలపక్షంగా మా యొక్క విలేజ్ తరపు నుంచి ముఖ్యంగా టీవీ 9 నుంచి మేము తెలియజేస్తున్నాము. ప్రైమ్ 9 ద్వారా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ టైమ్ 9 టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవండి. తప్పకుండా సార్, ఎందుకంటే ప్రైమ్ 9 ప్రజా సమస్యలు పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు వెలుగు తీయడంలో ఉంది. ఇప్పటికీ విజయవంతం కూడా సాధించడం జరిగింది. మనం సార్ మీరేమంటారు? మేము దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ ఉన్నాం, కనీసం వాసన పీల్చలేకపోతున్నాం, మాకే ఇబ్బంది ఉంది. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఉండలేకపోతున్నానండి. ప్రైమ్ టీవీ వారికి ధన్యవాదాలు. అలాగే మాకు ఫార్మాసిటీ వచ్చేటప్పుడు మేము చాలా ఆనందించామండి. ఎందుకంటే కంపెనీలు వస్తే ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఫార్మాసిటీ వచ్చిన తర్వాత మాకు బాధలు ఏంటి మొదలయ్యాయి అనేది మాకు అర్థమవుతుంది. ఫార్మాసిటీ రావడం వల్ల అప్పుడు వస్తుందని చాలామంది బయట నుంచి వచ్చిన జనాలందరూ కూడా ఫార్మాసిటీ మొదలైన తర్వాత ఈ వాసనలో ఇక్కడ ఉన్న రాత్రుల టైము ఈ విపరీతమైన పొల్యూషన్ వదిలేయడం వల్ల బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్థలాలు అయితే వదిలేసి ఇళ్ళలో అయితే వదిలేసి పోయారు. అలాగని మేము రెసిడెన్షియల్గా ఉన్న వాళ్ళమే, మేము ఇక్కడ ఈ ఊరిని వదిలేసి వెళ్ళలేము. కానీ మాకు ఫార్మాసిటీ ముఖద్వారం లాంటిది. మాకు ఫార్మాసిటీ పొల్యూషన్తో పాటు మాకు ఈ రోడ్డు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, మన స్థానిక నాయకులు, ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడినా సరే అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు, గవర్నమెంట్లు ఏం చేస్తున్నారో తెలియదు. ఎంతమంది మాట్లాడినా ఈ ఫార్మాసిటీ యాజమాన్యాన్ని ఏమి చేయలేకపోతున్నారో లేకపోతే ఏమిటో తెలీదు. ఈ సీఎం అండర్లోనే పనిచేస్తున్నారో లేకపోతే వీళ్ళు ఎవరు అండర్లో పనిచేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. కప్పుర్లు అయితే చాలా బాగానే ఉంటాయి, ప్లాన్లు అయితే అధికారులు బాగానే తయారు చేస్తారు. అవి అమలు చేస్తున్నారా లేదా అనేది ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్లో అధికారులు పట్టించుకోరు. ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఆ ఫార్మాసిటీ కట్టినప్పుడు 2.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల భూములు కావాలని అన్నారు. ఫార్మా మొక్కలు నాటలేదు, ఏమి చేయలేదు. ఆ పొల్యూషను ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని అధికారులు సీఎం గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు కూడా చాలా బాగా మాట్లాడుతుంటారు. అక్కడ అది పొల్యూషన్ అవ్వకూడదు, ఇక్కడ పొల్యూషన్ అవ్వకూడదని. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే బాధ్యత కూడా తీసుకొని అధికారుల మీద యాక్షన్ తీసుకొని మాకు మా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకుంటూ టీవీ ప్రైవ్ ఈ టైమ్ 9కి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూసాం మేము కూడా చాలా ఇందాక నుంచి చూస్తున్నాం, అసలు వాసన కూడా పీల్చిన పరిస్థితి, గాలి కూడా పీల్చిన పరిస్థితి. మీరు అందరూ కూడా అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? చాలా జనాభా వేల మంది ఉన్నారు కదా, ఇక్కడ వేల మంది కూడా ఇదే పరిస్థితి. ముందుగా ఈ ప్రైమ్ 9 ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు. అయితే ఈ పోరాటం ఈ రోజు కాదు, గత 15 ఏళ్ళగా మేము ఈ పోరాటం చేస్తూనే వస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా గతంలో మేము తెలియజేసాం కూడా ఈ విషయాన్ని. లంకిలిపాలెం గ్రామంలో జంక్షన్లో నిరాహార దీక్ష చేసి గత ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు కూడా జరగకపోవడం వల్ల నేను నిరాహార దీక్ష చేసి జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత లంకిలిపాలెంలో నేను ఒక్కరోజు నిరాహార దీక్ష చేసి ఆ రోజే దీన్ని ఖండించడం జరిగింది. ఈ మీడియా వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ ఈ లోకల్ పరంగా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు కూడా కనీసం అందరూ కలిసి ఉమ్మడిగా చేద్దామన్న కార్యక్రమం ఎవరైతే రావట్లేదు. అందరం కూడా మైకుల్లో మాట్లాడుతున్నాం, అందరం కూడా స్థానిక సమస్యల మీద తెలియజేస్తున్నాం తప్ప ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ ఫార్మాసిటీ మీద ఒక్కసారి మనం ధ్వజమెత్తితే పక్కాగా ఇది కంట్రోల్ అవుతుందని అయితే మాత్రం నమ్ముతున్నాను. రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఇక్కడ నేను మాట్లాడడం జరిగింది. ఈ పొల్యూషన్పై మనకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇదే విషయంపై అసెంబ్లీలో పంచకాల రమేష్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడి మన రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఇన్ని చేసినా సరే వీళ్ళ ఆటలు అరికట్టలేకపోతున్నాం. దాంతోపాటు ఈ మధ్య పంచకాల రమేష్ బాబు గారు వచ్చి రాగానే ఈ ఫ్లైయాస్ బుక్పై తరపాలు వేయించడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వంలో ఓవర్లోడ్ లేస్తూ విపరీతంగా ఇబ్బందులు పెడుతూ దాని మీద ఎంత మాట్లాడినా సరే మాట్లాడాను కాబట్టి గత ప్రభుత్వంలో మాట్లాడాను కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళి స్టేషన్లో పరవాడ స్టేషన్లో ఒకరోజు పెట్టారు, ఒకరోజు తీసుకెళ్లి సబ్బవరం స్టేషన్లో ఒకరోజు పెట్టారు. అంటే ఈ విధంగా మాట్లాడితే మమ్మల్ని లోపల పడేయడం ఈ ఆనవాయితీ అయిపోతుంది అనమాట. అంటే ఇంకే విధంగా మేము స్పందించాలి అంటే భయంతో స్పందించలేక ఓ 10 మందిని తీసుకెళ్లి స్పందిద్దామంటే 10 మందిలో యూనిటీ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే విడగొట్టే రాజకీయాలు చేయడం వల్ల రావట్లేదని నా అభిప్రాయం. అయితే దీనికి పూర్తిగా సహకరించేది నాకు తెలిసి అయితే లంకిలపాలెం గ్రామంకి ఒక మీడియా తప్ప ఎవ్వరూ సహకరించట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రైమ్ నైన్ తాడి విలేజ్ తరలించడం చాలా కీలక పాత్ర పోషించింది, మీరు కూడా తెలుసు, మేమైతే ముందుంటాం. తాడి గ్రామం తరలింపు అనేది పక్కాగా జరుగుతుందని అయితే నేనైతే ఈ ప్రభుత్వంలో నమ్ముతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాటలు తప్ప ఎప్పుడు జరగలేదు, ఈ ప్రభుత్వం అయితే చేస్తుందని పక్కాగా నమ్ముతున్నాను. ఆల్రెడీ దాని మీద సర్వే కూడా జరుగుతుంది. మన రీసెంట్గా గౌరవ శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు గారు మాట్లాడడం కూడా జరిగింది. తాడి తరలింపు అనేది జరుగుతుంది. కానీ మా దౌర్భాగ్యం, లంకిలపాలెం దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు కూడా తాడి తానం పరవాడ తప్ప లంకిలపాలెం మాట అనేది లంకిలపాలెం వాళ్ళ దగ్గర నుంచి కూడా మాట రావట్లేదు. తాడి తానం పరవాడే కాదు, లంకిలపాలెం ఇన్నాళ్ళు ఒక ఫార్మాసిటీ వల్ల ఇబ్బంది పడేది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ ఎన్టీపీసీ రోడ్డు క్లోజ్ చేసిన తర్వాత ఈ అచితాపురం మొత్తం యావత్ వెహికల్స్ అన్నీ కూడా ఇటువైపు వెళ్ళడం, ఎన్టీపీసీకి వెళ్ళే బొగ్గు కూడా ఇటు నుంచే రవాణా వెళ్ళడం, అదొక పూర్తి దౌర్భాగ్యం అయిపోయింది మాకు. ఇంతటి చక్కని ఈ విధంగా మీడియా కూడా మాకు సపోర్ట్ చేస్తే ఈ మధ్యకాలంలో స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకసారి తెలియజేస్తూ ఈ సమస్యలపై ఆల్రెడీ ఆయన పోరాడుతున్నారు. ఆయన రీసెంట్గా నాకు చెప్పడం ఏం జరిగిందంటే, శ్రీను నువ్వు నాకు రీసెంట్గా కాల్ చేసి ఏదైనా గట్టి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే మీ అందరూ నేను ఉంటాను, పక్కగా వెనకాతలు ఉంటాను అనగానే ఆ రోజు ఆయన చెప్పిన విధంగా ఒక్కసారి ప్రయత్నం చేయగానే వెంటనే బళ్ళకి తరపాలు కట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకున్నట్టుగా జరిగింది. కానీ ఒక ప్లయాస్ బుక్లో ఇంకా ఇటు నుంచి వెళ్ళే వెహికల్ పక్కగా బొగ్గులు కడుతున్నాయి, అట్నుంచి వచ్చే ఆ ప్లయాస్ మాత్రం ఇంకా తడి బొగ్గు రావడం వల్ల రోడ్ల మీద పడిపోతుంది. అది ఏంటంటే వాళ్ళు క్లీన్ చేయకపోవడం పోగా ఈ లంకిలపాలెంలో అంటే బుగ్గ అంటే ఒక ఏరియాలో ఉండిపోదు, రకరకాలుగా వెదజల్లుతుంది. దాన్ని మాత్రం పక్కాగా అరికట్టి క్లీనింగ్ మాత్రం పక్కాగా చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా లంకిలపాలెంలో ఎటువంటి సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్థిక సహాయం పొందిందని ఏది కూడా లేదు. ఏదో ఒక మానవతా దృక్పథంతో ఒక కంపెనీ ముందుకొచ్చి చేయడం తప్ప ఏ కంపెనీ కూడా లంకిలపాలెం ఆదుకొని లంకిలపాలెం మా సమస్యలను తెలియజేసుకొని వాళ్ళు ముందుకొచ్చి లంకిలపాలెంని అభివృద్ధి చేద్దామని ఏ ఒక్కరు అనుకోవట్లేదు. ఏ నాయకుడు కూడా వెళ్ళి గతంలో వాళ్ళని ప్రశ్నించేది కూడా లేదు. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు చేస్తారేమో, వాళ్ళని ప్రశ్నించకుండా మనం ఏం చేస్తారు, వాళ్ళని అడగడం జరుగుతుంది. గతంలో ఒక రోజు ధర్నా చేసినందుకు వెంటనే ఈ రోజు ధర్నా చేస్తే తర్వాత రోజు మన ఇదే ప్రైమ్ నైన్ గణేష్ ఆ రోజు సహకారంతో మేము తీసుకొని అందరూ మీడియా మిత్రులు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మేము విజయం సాధిస్తే తర్వాత రోజు వెంటనే వాటరింగ్ చేసి ఫుల్గా వాటర్ తరిపేశారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ కాదు కూడా మనం రీసెంట్గా ఒక వీడియో పెడితే నేను జనసేన నుంచి మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను పోరాడి ఆ బొగ్గు గురించి మాట్లాడుతుంటే ఇదే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది బొగ్గు రోడ్లు బాగోలేదని చెప్పి చూపిస్తుంది. మేము మా బొగ్గు గురించి మా కాలుష్యం గురించి మాట్లాడుతుంటే రోడ్లు బాగోలేదని నా వీడియోని తీసుకుని వెళ్ళి వేరే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వేరేగా వైరల్ చేసుకుంది. అది ఈ విధంగా రాజకీయాలు గ్రామాల్లో చేయడం తప్పు. గ్రామం అభివృద్ధి కోసం పోరాడాలి, గ్రామం కోసం బతికే వాళ్ళం కాబట్టి మేమందరం కూడా గ్రామానికి ఏదైనా న్యాయం చేయమని ఈ ఫార్మా యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. ముఖ్యంగా నేనైతే ఒక్కసారి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మా గ్రామానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ లేకపోతే మీ సొంత నిధులతో కానీ మా గ్రామాన్ని కాస్తంత ఆదుకొని ముందు నడిపిస్తే ఈ గ్రామంలో స్థిరస్థాయిగా ఉన్న మాలాంటి వాళ్ళందరం కూడా గ్రామంలో నివసిస్తాం. లేదనుకుంటే గ్రామం వదిలి బయటకు పోయే పరిస్థితి రానివ్వకుండా మీరు మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. ఇప్పటికే తాడి విలేజ్ కూడా తరలించడం జరిగింది. చాలా తానవైతేనే మొత్తం చాలా ఈ 3 గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఈ గ్రామాల కూడా అదే పరిస్థితి ఉంది. మీరేమంటారు, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ కూడా సేమ్ ఇదేనండి. లంకిలపాలెం వచ్చేసరికి మరి ఏం జరిగిందో తెలియదు కానీ అధికారులకు కానీ లేదా రామ్కి యజమానికి కానీ లంకిలపాలెం అనేసరికి సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఒక రామ్కీతోటే పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నామంటే, రెండోది ఏంటంటే బొగ్గు బొల్తోటి ఒక రకమైనటువంటి ఇబ్బంది, మూడోది ఏంటంటే ఫ్లైయర్స్. ఒక సైడ్ నుంచి బొగ్గు, ఇంకో సైడ్ నుంచి ఫ్లైయర్స్, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి, విపరీతమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. మనుషులకే కాదు అలాగే పశువులు కూడా వస్తున్నాయి. స్కిన్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫార్మాసిటీలో ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ జరుగుతున్నట్టుగా రామ్కి యజమాని ఏం చేస్తుందంటే
ఒక మనిషికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేస్తుంది. అంటే మనిషి తాలూకా ప్రాణం విలువ 20 లక్షలు 30 లక్షలైనా రామ్కి యజమాని కొల్లు మూసిపోయింది. అంటే మనిషి జీవితం 30 లక్షలతో క్లోజ్ అవుతుందా? ఇంకా ఏమీ లేదా మనిషి జీవితానికి? మేము డిమాండ్ చేసాం. ఆల్రెడీ గతంలో కూడా ప్రైమ్ 9 టీవీ న్యూస్ సంబంధించి మాట్లాడినప్పుడు చెప్పాం, మనిషి ప్రాణం ఖరీదు కట్టలేరు. కట్టడానికి కనీసం మేము 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. ప్రాణం విలువ మీరు 2 కోట్లు కట్టండి, వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. అంతేగాని ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రమాదాలు ఏ టైంకి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. గుండెల మీద చెయ్యేసుకొని బతుకుతున్నటువంటి ఊర్లు విలేజ్లు చాలా ఉన్నాయి. కానీ ఇవి కూడా ఏం పట్టించుకోవట్లేదు. దానికి సరైనటువంటి సేఫ్టీస్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. రియాక్టర్ల పేరు చాలా మంది కూడా చనిపోతున్నారు. రియాక్టర్ పేర్లు చాలా మంది చనిపోతున్నారు. లంకిలపాలెం వచ్చేసరికి పూర్తిగా పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నారండి. ఈ గ్రామం ఉంచాలో లేదో బయటికి వెళ్ళిపోలో తెలియదు. బయట నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా రామ్కి సంబంధించింది దీనికి సంబంధించి గ్రీన్ బెల్ట్ అనేది ఒకటి ఉంది. గ్రీన్ బెల్ట్ జోన్లో మొక్కలు పెంచుతున్నారు, చెట్లు పెంచుతున్నారు. అటువంటిది కూడా లేదు. ఈ వేళకు సుమారుగా 12 నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. ఎటువంటి సేఫ్టీ తీసుకోవట్లేదు. అదేవిధంగా లంకిలపాలెం తాలూకా మనిషి అనేది ఒక రెజ్యూమ్ పెట్టుకొని ఒక జాబ్ పర్పస్ గురించి వెళ్ళినా జాబ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రెజ్యూమ్ మేము ఉండటం ఓకే సార్ చెప్పడం, కింద డస్ట్బిన్లో పడేయడం. కనీసం కొంతమంది అయితే కొన్ని కంపెనీలు గ్రామస్తులు గ్రామ పెద్దలు వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ కంపెనీ వాళ్ళ నుంచి. అంటే ఈ పొద్దున్న లేచిన నుంచి లక్షల మంది వెళ్తున్నారు, ఇదే రూట్ నుంచి వెళ్తున్నారు. మరి వీళ్ళు ఏం పాపం చేసుకున్నారు లంకిలపాలెం గ్రామస్తులు? మేమందరం ఏం పాపం చేసుకున్నాం చెప్పండి? ఈ ఊర్లో పుట్టి పెరుగు మా తాతలు ముత్తాతలు మా నాన్నలు అందరూ ఇక్కడ ఉన్నారు కదా. మరి ఆ రోజులేంది ఈ రోజు మేము అందరూ స్కిన్ డిసీజ్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరికీ రకరకాలమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. మరి రామ్కి యజమాని ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళకి అంటే మనిషి ప్రాణం అంటే వాళ్ళకి విలువ లేదా? మేము అడుగుతున్నాం, ఎందుకు విలువ లేదు? అలాగే సంబంధించింది రామ్కి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు చాలా వస్తున్నాయి. ఆ నిధులకు సంబంధించింది ఊర్లో ఎటువంటి సేఫ్టీస్ కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు అలా చూడండి, మన ఫ్లైఓవర్ ఉంది, బ్రిడ్జి, ఈ పక్క చూడండి మట్టి, ఆ పక్క మట్టి, అదంతా కంట్లోనే వంట. కనీసం రామ్కి యజమాని పట్టించుకోదు, అటు బొగ్గ వాళ్ళు పట్టించుకోరు, ఫ్లైఓవర్ సంబంధించి పట్టించుకోరు. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా సరే అక్కడికక్కడికే చేతులు ఎత్తేసి మాకు సమాధానం లేదు, మేమేం చెప్తాం, మీరు పై అధికారికి వెళ్ళండి, లేదా పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఫోన్ చేయండి. పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. మరి ఇక్కడ ఇన్ని పొల్యూషన్ కంపెనీలు ఉన్నాయి, కానీ ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చి అంత పర్ఫెక్ట్గా ఉందని రికార్డు రాసి వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా రాసి వెళ్ళిపోతున్నారు అనేది మరి మాకేం అర్థం అవ్వట్లేదు. మరి దానికి సంబంధించింది కూడా అసలు పొల్యూషన్ కంపెనీలైనా అందరి నోట్లు అంటే వస్తే పొల్యూషన్ లేదని రాస్తున్నారు. దానికి అయినటువంటి సరైన సేఫ్టీస్ కూడా లేకుండా పొల్యూషన్ లేదని చెప్పి ఏ విధంగా ఇస్తున్నారు అనేది మేము చెప్తున్నాం. అలాగే మా గ్రామస్తులందరికీ కూడా దీనికి సంబంధించిన సేఫ్టీస్ తీసుకుంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి ప్రైమ్ 9 టీవీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈ పోరాటాన్ని ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి ఈ పోరాటాన్ని కొనసాగి మాకు సరైనటువంటి సేఫ్టీస్ తీసుకోవాలని మా లంకిలపాలెం గ్రామం తరపు నుంచి, మా గ్రామ పెద్దలందరూ తరపుంచి మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఇది చాలా మంది కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చి నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? పెద్ద ఆయన ఉన్నారు సార్, మీరు కూడా చాలా కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరేమంటారు? ఏమంటామంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది కరెక్టే, కానీ ఏంటంటే మాకున్నటువంటి సమస్యలు కానీ మాకున్నటువంటి దౌర్భాగ్యం కానీ మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఎన్నో అనుకోవచ్చు, కాదంటం లేదు. మాకు అటువంటి ఏ తేడాపాడాలు లేవు. మేము ఏది చేసినా సరే కానీ పార్టీలన్నీ పక్కన పెట్టి ఒకే పార్టీగా నడిపిస్తున్నాం. ఈ అమ్మవారిని కానీ మేము ఉండడం కానీ, మేము ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండటం లేదు. కానీ ఈ ఫార్మల్ సిటీ వచ్చింది, ఈ ఫార్మల్ కంపెనీ వచ్చిందంటే చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మా కుర్రోళ్ళకి చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాల మీద మేము ఏదో బతుకుతాము అని మేము ఆశించాం. కానీ ఆ ఉద్యోగాలు రావటం లేదు. తర్వాత ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళు చక్క పైనున్నారు, ఆ డబ్బులు తీసుకొని అనుభవించే వాళ్ళవి లంకిలపాలెం, తానాము, పరవాడ, తాడి, అది అనుభవించుకోవాలి. ఈ డస్ట్, ఈ పొల్యూషను, ఈ దుమ్మి, ఈ ధూళి ఎక్కడికో ఎందుకు నా ఆరోగ్యమే. నేను 42 సంవత్సరాలు ఒక రైల్వే ఎంప్లాయీగా పనిచేసి వచ్చాను. 2007లో రిటైర్ అయ్యాను. కానీ అక్కడ ఉన్నన్నాళ్ళు నా ఆరోగ్యం చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చాను, ఈ పొల్యూషన్ దెబ్బకి ఖచ్చితంగా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. ఎప్పుడూ మందులు వాడడమే.
ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వచ్చిందంటే డాక్టర్ గారు చెప్పారు దానివల్లే అలాగని, ఈ పొల్యూషన్ వల్ల అలాగని చెప్పారు. నీకు ఈ ఫుడ్ అదేం కాదబ్బా, నీ పొల్యూషన్ వల్లే వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. ఎంత పచ్యం చేసినా ఇదేం పచ్యం కాదు, మనకి ఈ పొల్యూషన్ ఏం పచ్యం కాదు. బొగ్గుబళ్ళు వెళ్తానే ఉన్నాయి, కిందన పడతానే ఉంది, ఎగురుతానే ఉంది. పొద్దుట్లేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం ఇల్లు రూపు చేస్తే ఇంత దుమ్మి ఎత్తిపోస్తానే ఉన్నాం. కానీ ఇది ఏ గవర్నమెంట్ కూడా స్పందించలేదు. కానీ ఇన్ని రోజుల బట్టి ఉమ్మడిగా ఉండేది రాష్ట్రం 2014లో విడగొట్టేశారు. 2014లో విడగొట్టినప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా స్పందించాం అందరమే కలిసి. స్పందిస్తే ఆయన కొంతవరకు ఓ మాదిరిగా చక్కటి సలహా చెప్పారు. ఆయన మీద మనం అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు. చక్కటి సలహా చెప్పారు, కానీ సలహా చెప్పారు కానీ పని అవటం లేదు. 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు పెద్దవారు? మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ ఛానల్ వారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు కనుక పోనీ మీ ద్వారాగానే సరే మాకు సరైనటువంటి సౌకర్యం ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ తాడి కానీ పరవాడ కానీ తానం కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు. మేము అడగవలసిన పని మాకు లేదు. మా గ్రామం గురించి మేము అడుగుతున్నాం కనుక మా గ్రామానికి తగినటువంటి ఈ పొల్యూషన్ సమస్య ఇన్ని బాధలు పడుతున్నారు కదా, మరి అధికారులను కలిసారా? అధికారులు ఏమంటారు? అధికారులు చేస్తామంటున్నారు, కానీ నోటు మాటే కానీ చేతలతో పని లేదు అని నేను చెప్తున్నాను కదా. చేతలతో పని లేదు. అధికారులు కలుస్తున్నాము, వాళ్ళు చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు, మేము వెళ్తే గౌరవిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ చెయ్యాలి కదండి, చేయటం లేదు. ఏ ఎమ్మెల్యే చేయటం లేదు, ఏ ఎంపీ చేయటం లేదు, ఏ సీఎం చేయటం లేదు. ఇప్పుడు 2014 నుంచి ఈ మూడో సీఎం, 2014లో సీఎం, 2019లో సీఎం, 2024లో సీఎం, కానీ ఏ సీఎం చేయటం లేదు. చెప్తున్నారు, మేము వెళ్తే చక్కగా గౌరవిస్తున్నారు, చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ చెప్తున్నారు, కానీ చెయ్యాలి కదా సార్, చేయట్లేదు. అందుకని మీరైనా సరే మా గ్రామం అందు దయించి చేస్తారని నమ్మకంతో మీరు ఇక్కడికి మా నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది పరిస్థితి. అధికారులు కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు సార్. ఇప్పుడు అధికారులు పట్టించుకోక, ప్రభుత్వం పట్టించుకోక, ఆ రామ్కి మిమ్మల్ని అసలు దగ్గర కూడా రానివ్వకుండా ఇలా చేస్తుంది. మరి ఏం చేయదలుచుకున్నారు? మరి ప్రజాప్రతినిధులు చేయాలి సార్. ప్రజాప్రతినిధులు మేము చెప్తున్నాం సార్, మా పరిస్థితి ఎలా ఉన్నాయండి. ఇప్పుడు 2002 నుంచి కూడా ఈ బాధలు మేము పడుతున్నాము. కానీ ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఆ ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి మేము చెప్తున్నాను. పేషెంట్గా ఉన్నప్పుడు కానీ నేను బాధపడుతున్నాను. అది చెప్పి ఇంకా ఇచ్చిపోయి నాకు చెప్పబుద్ధి అయ్యట్లేదు. ఎందుకంటే నేను 88లో పేషెంట్ అయ్యాను, 89లో నుంచి 90లో ఇది కంపెనీలకు వచ్చాయి. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము బాధలే పడుతున్నాము. అయినా చాలాసార్లు నేను వెళ్ళి ప్రసవాలకి వెళ్ళి చెప్పాను, అండి మీ అంకిలిపాలలో పిల్లలు ఎక్కువ, పిల్లలకి ఆడవాళ్ళకి ముసలికి మాత్రం ఎక్కువ ఇది ఇబ్బంది భయపడుతున్నాం వాసనకి పోలీసులకి అని చెప్పాం. చెప్తే నాయకులు కూడా నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని, అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడిని. చెప్తే అది సార్ చేద్దాం సార్, ఇది సార్ చేస్తాం సార్, మీకు అన్నీ అయిపోతాయి, ఇది అయిపోతాయి చెప్పడమే కలిసి అని ఒకసారి కూడా స్పందించలేదు. ఒకసారి టెంట్ వేద్దామనేసి మీ స్కూల్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ గారు వచ్చి, ఏంటి మీరు టెంట్లో గింట్లో వేయకండి కాశీరావు గారు, మేము పోలీసుల గురించి మాట్లాడాము అని చెప్పారు. అయినా కానీ అప్పుడు కూడా అవలేదు. ఇప్పటికిప్పుడు కూడా ఇది నైట్ టైంకి ఉదయం లేకపోతాడికి గోళాలు నీళ్ళు వేసుకొని ఉంకండి, ఇలా కాసి కట్టేసి దాసిలాగా ఉంటుంది. ఆ నీళ్ళు స్నానం చేద్దాం చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ దీనివల్ల పిల్లలకి ఎక్కువ ఇబ్బంది ఉందండి. చిన్నపిల్లలకి ఈ ధూళి కడుపులోకి వెళ్ళిపోయి గుండెలకు పెట్టేసి వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తే ధూళి వల్ల అని చెప్తున్నారు. అది
మా బాధలు అవి ఇది పరిస్థితి మొత్తం కూడా వీళ్ళ ఆవేదన అంతా కూడా అంటే ఒకవైపు భూములు ఇచ్చి కనీసం వచ్చినప్పుడు సమస్య చెప్పుకుంటా కూడా ఫార్మా కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా తరిమి కొట్టడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అదేవిధంగా మనలాంటి మీడియా వెళ్ళి వాళ్ళ చిత్రిద్దామని సరే వాళ్ళని రానికపోవటం, ఏకఛత్రాధిపత్యం మొత్తం సంవత్సరాల తరబడి ఇదే విధంగా రామ్కీ ఫార్మా నుంచి పొల్యూషన్ నుంచి వీళ్ళంతా భూములు ఇచ్చి వ్యాధులతో బాధపడుతూ రోగాల పాలయ్యి కనీసం పిల్లనివ్వటా కూడా ఇష్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా కూడా ఎవరు రాని పరిస్థితి ఈ 3-4 గ్రామాల పరిస్థితిలో ఏర్పడింది. మనం విజయం సాధించాం కానీ తప్పనిసరిగా కూడా ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి మిగిలిన గ్రామాల్లో కూడా లంకిలపాలెం గ్రామంలో కూడా చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఫార్మాకి దూరంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది. ఫార్మా కంపెనీ రామ్కీ కంపెనీ కారణంగానే తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తమకు భూములు ఇస్తే ఉపాధి వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళంతా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ పొల్యూషన్ కారణంగా తినే తిండి కానీ, తాగే నీరు కానీ, పీల్చే గాలి కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా ప్రభుత్వాలకు వినిచ్చిన, అధికారులకు వినిచ్చిన ఎక్కడా కూడా స్పందించట్లేదు. కనీసం ప్రైమ్ 9 ద్వారా అయినా సరే ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్య పరిష్కరించండి, ప్రైమ్ 9కి అండగా మేము ఉంటాం, మా తరపున మీరు పోరాడండి, మీ వెనక ఉంటామని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. సో అది ఏ మీడియా సంస్థ కూడా చేయని ధైర్యాన్ని ఇవాళ ప్రైమ్ 9 చేసి చూపించింది, అందులో ఉన్న నిజాన్ని వెలికి తీసింది. సో గత 15 ఏళ్లుగా వాళ్ళు అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారనేది మనం చూస్తున్నాం. మన టీం అంతా ఒక 2-3 అవర్స్ ఉండడానికే మనం ఎంత కష్టపడుతున్నాం. మరి అక్కడి ప్రజలు, అక్కడి గ్రామాల వాళ్ళు 15 ఏళ్ల నుంచి ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి ఆ దుర్గంధాన్ని అనుభవిస్తున్నారో మనం వాళ్ళ మాటలో ప్రత్యక్షంగా చూసాం. మరి ఎందుకు గత ప్రభుత్వాలు కూడా స్పందించలేదు? గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా హామీని ఏ విధంగా నెరవేర్చలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సంస్థ పైన, ఫార్మా చేస్తున్న ఘోరాలపైన, ప్రైమ్ 9 న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలపైన కూటమి ప్రభుత్వం స్పందించి తాడి గ్రామాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు, ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రైమ్ 9 న్యూస్ ప్రజల పక్షం వహిస్తుంది. నిజం ఇదే మా ఇజం. ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగాం. ప్రశాంతమైన విశాఖ తీరాన్ని పర్యావరణ రహితంగా, ఆహ్లాదభరితంగా ఉంచాలన్న స్థానికుల ఆకాంక్షలకు అండగా ఉంటాం. వారి ఆవేదనను తెలియజేస్తాం. వారి పోరాటానికి ప్రాచుర్యం కల్పిస్తాం. అందుకే ఇలాంటి కథనాలను ప్రసారం చేస్తాం. ప్రైమ్ 9 న్యూస్ అంటే నిజం ఇదే మా ఇజం అని మరోసారి చెబుతున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.